డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఫ్యూ రిచువల్స్ ఉన్నాయి. January 1st 2025లో 100% చేయాలి. నాట్ ఓన్లీ January 1st, ఏ నెల మొదటి వారంలో కానీ మొదటి రోజు కానీ చేయాల్సిన పవర్ఫుల్ రిచువల్స్ అన్నమాట. స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్, ప్రాక్టీసెస్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు చేయవలసిన పవర్ఫుల్ స్టఫ్ ఇది. మేజర్ సీక్రెట్స్ని ఏంట రిచువల్స్, ఈ వీడియోలో మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నాం. ఏంట పవర్ఫుల్ రిచువల్స్, ఈ థింగ్స్ అన్ని కూడా ఈ వీడియోలో కవర్ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్డ్. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. నమస్తే అండి. ఆత్మ నమస్కారం. సో ఎండ్ గురించి చేయాల్సిన రిచువల్స్ చాలా మీరు షేర్ చేశారు. 2025లో మనం ఎంటర్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఇది చేస్తే మనకి వర్క్ అవుతుంది అనే ఏదైనా స్పెషల్ రిచువల్ కానీ లేదంటే స్పిరిచువల్ రెమెడీ ఏదన్నా ఉంటే మాకు ఈరోజు దేర్ ఆర్ ఫ్యూ స్పెషల్ రిచువల్స్. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ చేయాలి. ఓకే. అండ్ వెస్టర్న్ కల్చర్ ప్రకారం 2025లోకి వెళ్ళబోతా ఉన్నాం. 110% January 1st చేయాలి. వెరీ పవర్ఫుల్ రిచువల్. ఫ్యూ థింగ్స్ విల్ డిస్కస్. ఓకే. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కారం. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్, ప్రతి నెల మొదటి రోజు ఆర్ ఎల్స్ మొదటి వారంలో చేయవలసిన రిచువల్స్ ఫ్యూ ఉన్నాయి. వెరీ స్పెసిఫిక్ థింగ్. ముఖ్యంగా స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్ స్టఫ్ని ఫాలో అవుతున్న వాళ్ళు చేయాలి. మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు 100% చేయాలి. వై? బికాస్ ఈ ప్రాసెస్లో నెగిటివిటీ బయటకు వెళ్తుంది, పాజిటివిటీ లోపలికి వస్తుంది. పాజిటివ్ ఇన్ ద సెన్స్ అబండెన్స్. మన సబ్జెక్ట్లో పాజిటివ్ అంటేనే అబండెన్స్, సమృద్ధి, సంపూర్ణత్వం. ఓకే. ఫస్ట్ రిచువల్ ఏంటి అంటే సినామిన్ పౌడర్ ఉంటుంది కదా, 1వ తారీఖున చేయాలి. Jan 1st 2025. అండ్ ఎవ్రీ మంత్ ఆఫ్ ఫస్ట్ చేయాలి. ఓకే. ప్రతి నెల మొదటి రోజు చేయాలి. ఫ్యూ సినామిన్ పౌడర్ తీసుకుంటాం రైట్ హ్యాండ్ లోకి. దాల్చిన చెక్క పొడి అంటాం. ఎందుకు దాల్చిన చెక్క? ఏంది చెక్కలు తొక్కలు అయితాయా? అవ్వవా? 100% అయితే. ఎందుకు అయితే అంటే న్యాచురల్ ఎలిమెంట్ అది. మీరు నేను ఆర్టిఫిషియల్ గా డిజైన్ చేసింది, మార్కెట్ లోకి విడిచిపెట్టింది కాదు. గాడ్ క్రియేషన్, యూనివర్స్ క్రియేషన్. దానికి ఒక ఎనర్జీ ఉంది. తెలియకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. అంతే. దానికి ఒక ఎనర్జీ ఉంది. ఇది ఓన్లీ చేస్తే అయిపోతుందా? ఇంకే పని చేయక్కర్లేదా? క్రైమ్ అది. 21వ శతాబ్దంలో ఉన్నాము. కర్మయోగలేము. మన యాక్షన్ మనం చేయాలి, మన కార్యాచరణ మనం చేయాలి. మన పని చేస్తే దానికి ఇవన్నీ గాడ్ ఫేవర్, నేచర్ ఫేవర్, పంచభూతాల యొక్క సహకారం పెరుగుతుంది. 110% రిజల్ట్ వస్తుంది. ఇది ఇమిడియట్ గా చేయాల్సిన రిచువల్ ఏమీ లేదు. సింహద్వారం నుండి బయటకు వచ్చి ఇంటి వైపు ఫేసింగ్ పెట్టాలి మనం. ఓకే. ఓకే. మన హౌస్ ఇలా ఉంది. ఇంటి నుండి బయటకు వచ్చి తిరిగి ఇంటి వైపు ఫేసింగ్ పెట్టాలి. హ్యాండ్ లో కాస్త సినామిన్ పౌడర్ తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్ర మీద పెట్టి సినామిన్ పౌడర్ ని చూస్తూ ఇంటి ముందు నిల్చుంటూ మనీకి రిలేటెడ్ ప్రేయర్స్, ఎఫర్మేషన్స్ చేస్తూ అనంత విశ్వ సంపదని నేను నా గృహములోకి మనస్ఫూర్తిగా గౌరవంతో ప్రేమతో శిరస్సు వంచి ఆకర్షిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను, ఆస్వాదిస్తున్నానని చెప్పాలి. పంచభూతాలకి, ప్రకృతికి, ఇంటి పెద్దలకి, విశ్వానికి, కులదైవానికి, గృహదైవానికి, గురువులకి కృతజ్ఞతలు చెప్తూ మనీకి రిలేటెడ్ కొన్ని ప్రేయర్స్, ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ చేసి ఇంటి వైపు ఫేసింగ్ పెట్టి అని చెప్పి విడిచిపెట్టాలి. అది ఓకే. ఇట్ అట్రాక్ట్స్ అబుండెన్స్ అన్నమాట. పాజిటివిటీని అలా అట్రాక్ట్ చేస్తుంది గృహంలోకి. అది అలా విడిచిపెట్టేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం అది ఇన్ జనరల్ జాడు చీపురుతో క్లీన్ చేస్తాం కదా, అట్లా మనం చేసేయచ్చు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రిచువల్ ఆ రోజు చేయాలి. ఏ రోజు? Jan 1st. సెకండ్ థింగ్, మూగ జీవులకి ఏదైనా ఆ రోజు ఆఫర్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకు శక్తికి తగ్గట్టు అట్లీస్ట్ ఓ బిస్కెట్, ఏదో ఒకటి, సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ కదా. మూగ జీవులకి ఏదైనా ఆఫర్ చేయాలి. అందులో గోమాతకు చేస్తే ఇంకా మేజర్ బెనిఫిట్స్. మనకి నవగ్రహాలు ఉంటాయిగా, ఒక్కొక్క పని చేస్తే ఒక్కొక్క గ్రహం బలపడుతుంది. బట్ ఆవుకి గో సేవ చేస్తే అన్ని గ్రహాలు బలపడతాయి. అన్ని గ్రహాలు మనకి ఫేవరబుల్ గా కనబడతాయి. కాబట్టి గోమాతకి ఆ రోజు ఏదైనా చేయాలి. ఆర్ ఎల్స్ మూగజీవులకి ఏదైనా చేయాలి. వెరీ ఇంపార్టెంట్. అంటే చాలా మంది బలహీనులు బయట ఉంటారు. ఫుడ్ కి కూడా
ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి వీ హ్యావ్ టు గివ్ సంథింగ్. ఎందుకు మంత్ ఫస్ట్ చేయాలి అంటే ఎవ్రీ మంత్ మనకి ఎర్నింగ్స్ ఉంటాయిగా. అవును అవును అది 1వ తేదీ కావచ్చు, 5వ తారీఖు కావచ్చు, 10వ తారీఖు రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎవ్రీ మంత్ కొన్ని ఎర్నింగ్స్ ఉంటాయి. మన ఎర్నింగ్ కరెన్సీస్ ఒక 1 lakh అయితే ఫర్ ఎగ్జాంపుల్ కింద నోటు మనం సర్వీస్కి ఇస్తే అది టిప్, పై నోటు సర్వీస్కి ఇస్తే అది భగవంతుడి యొక్క ఆశీర్వాదం. ఎప్పుడు కూడా మనకు అన్ని మిగిల్చాక ఇస్తాం. నో, 10% తీసేసి 5 parts చేసేసి అందులో ఒక పార్ట్ చారిటీ చేయాల్సిందే, ఒక పార్ట్ లోక కళ్యాణం కొరకు చేయాల్సిందే, మూగజీవులకి చేయాల్సిందే. కాబట్టి ఫస్ట్ డే ఎందుకు చేయమంటున్నాను, మనం ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం యూనివర్స్కి. మనీ అనేది ఎవాల్వ్ అవ్వాలి, ఇట్స్ అన్ ఎనర్జీ, మూవబుల్ ఎలిమెంట్. ఎప్పుడైతే మన దగ్గర నుండి బయటకు వెళ్తుందో, ప్రేమతో, ఆప్యాయతతో, ఆనందంగా బయటకు వెళ్తుందో, తిరిగి ఫ్రెండ్స్తో, చుట్టాలతో తిరిగి వస్తుంది డబ్బు. కానీ డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడట్లేదు మనం, మనీ ఎవాల్వ్ అవ్వాలి. అందుకే రతన్ టాటా గారు మహానుభావుడు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు చారిటీ చేస్తాడు. దేనికి? బ్యాక్ అండ్ సైన్స్ అతనికి తెలుసు. వాట్ యు గివ్, దట్స్ వాట్ యు గెట్. ఏమి ఇస్తామో తిరిగి అదే పొందుతాం. దట్ ఈజ్ లా, దట్ ఈజ్ ప్రిన్సిపల్. కాబట్టి ఆ సినామిన్ పౌడర్ గృహము లోపలికి పంపించాలి, విచ్ మీన్స్ వీఆర్ అట్రాక్టింగ్ అబండెన్స్ అని. సెకండ్ థింగ్, మూగజీవులకి ఏదైనా 110% ఏదైనా ఆఫర్ చేయాలి. చాలా మంది బలహీనులు ఉంటారు, అట్లీస్ట్ ఫుడ్ ఏదైనా ఆ రోజు ఆఫర్ చేయాలి. అండ్ ముఖ్యంగా ఆ 1వ తారీఖు ఎవ్రీ మంత్ ఫస్ట్ స్నానం ఆచరించేటప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ పెర్ఫ్యూమ్ యాడ్ చేసుకోవాలి అందరూ. ఓకే, ఇప్పుడు పెర్ఫ్యూమ్స్ అన్ని కెమికల్ బేస్డ్ కాబట్టి లిటిల్ అమౌంట్ పెర్ఫ్యూమ్ యాడ్ చేస్తూ స్నానం ఆచరించాలి. జవ్వాదు అంటాం మనం పూజల్లో వాడుతాం, అట్లీస్ట్ అదేనా. ఇదంతా దేనికి అంటే అబండెన్స్ ని అట్రాక్ట్ చేసే కొన్ని రిచువల్స్ ఎప్పటి నుండో మన వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు. ఇది 100% January 1st చేస్తే ఇయర్ అంతా శుభం. అండ్ ఎవ్రీ మంత్ స్టార్టింగ్ ఇది ఆచరణలో పెడితే మ్యాక్స్ టు మ్యాక్స్ అమేజింగ్ రిజల్ట్స్ ని పొందుతారు. విచ్ మీన్స్ బ్లాకేజెస్ అన్ని రిమూవ్ అయిపోతాయి. ఎప్పుడైతే రిచువల్ చేస్తాం మన మైండ్ ఎలా ఉంటుంది, పాజిటివ్ గా ఉంటుంది. సక్సెస్ కొరకు, అబండెన్స్ కొరకు, హెల్త్ కొరకు, వెల్త్ కొరకు ఆలోచిస్తుంది. ఆటోమేటిక్ గా ఆలోచిస్తాం కాబట్టి దాని కొరకు పని చేస్తాం, ప్రకృతి కూడా సహకరిస్తుంది. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రిచువల్. కరెక్ట్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ద రెమెడీ అండి. అండ్ ఇలాంటి మరెన్నో రెమెడీస్, స్పిరిచువల్ రెమెడీస్కి సంబంధించి కావచ్చు, లేదంటే సాధనాస్, ఇంకా మేనిఫెస్టేషన్ గురించి, ఇంకా డీప్గా సబ్జెక్ట్, ఇంకా టెక్నిక్స్, అండ్ ఎప్పుడు రివీల్ చేయని, మనకి వీడియోస్లో ఎప్పుడు కూడా రివీల్ చేయని ఇంకా ఎన్నో స్పిరిచువల్ రెమెడీస్, రిచువల్స్ అన్నీ కూడా గురువు గారు మనకి మేజర్ ప్రోగ్రాంలో షేర్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్కి అయితే మాకు చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. అండ్ ఈ ప్రోగ్రామ్ మనకి ఇప్పుడు Jan 5th 7 days కంటిన్యూస్గా రన్ అవుతుంది. సో దీనికోసం ఎన్రోల్మెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఈ ఎన్రోల్మెంట్స్ కూడా మనకి వరల్డ్ వైడ్ నుంచి వస్తున్నాయి కాబట్టి స్లాట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మార్నింగ్ 5:45 నుంచి మనకి 7:30 వరకు జూమ్ కాల్లో ఉంటుంది. సో ఎవరైతే ఈ క్లాసెస్కి అటెండ్ అవుతారో ఈ రికార్డెడ్ వీడియోస్ కూడా లైఫ్ లాంగ్ యాక్సెస్ అనేది మీకు ఉంటుంది. అండ్ ఈ లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ ఎవరైతే అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో త్వరగా స్క్రీన్ పైన ప్లే అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.